రష్యా ఉక్రెయిన్ పై మరో భారీ దాడి చేసింది. 425 డ్రోన్స్ తో కివ్ లో ఉన్న ఒక మెట్రో స్టేషన్ పై దాడి చేసిందని చెప్పి ఉక్రెయిన్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ప్రజలందరూ షెల్టర్ తీసుకుంటున్నారు ఈ మెట్రో స్టేషన్ లో, దాని మీద దాడి చేశారు, చాలా మంది చనిపోయారు, వీళ్ళు హ్యుమానిటీ మీద దాడి చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకా 2 అదర్ రీజన్స్, మొత్తం 3 రీజన్స్, ఒకటి కివ్ అండ్ ఇంకో 2 అదర్ రీజన్స్ లో దాడి చేశారనమాట. రష్యా వాళ్ళు చేసే దాడికి ఉక్రెయిన్ వాళ్ళకి బెంబేలు ఎత్తిపోతుంది. ఉక్రెయిన్ జెలెన్స్కీ ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ లైక్ ఏ హెల్ ఆన్ ద ఎర్త్. మార్నింగ్ పూట ఓకే, రాత్రి అయ్యిందంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ అస్ అంటున్నాడు. క్యూ అంటే క్యాపిటల్. అసలు రష్యా ప్లాన్ ఏంటో తెలియటం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చెక్కిస్తున్నారు అన్నట్టే ఉంది. ఏంటంటే క్యాపిటల్ అని లేదు, ఒక ఏరియా అని లేదు, ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే మొన్న ఏప్రిల్ నుంచి జూన్ లోపు రష్యన్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి టార్గెట్స్ ని 15% హిట్ అవుతున్నాయి. అంతకు ముందు ఓన్లీ 5% అయ్యేది. అంటే 100 పంపిస్తుంటే ఇది వరకు 5 టార్గెట్ ని రీచ్ అయ్యాయి, కానీ ఇప్పుడు 15 రీచ్ అవుతున్నాయి. అంటే దాని సామర్థ్యం పెరిగింది ఒకటి, రెండు ఎబిలిటీ ఆఫ్ ఉక్రెయిన్ కూడా తగ్గిపోయినట్టే అనుకోవచ్చు. సో అమెరికా వాళ్ళేమో పేట్రియాట్ వెపన్స్ ఇస్తాను అన్నారు, బట్ అవి ఎప్పుడు రీచ్ అవుతాయో తెలియదు. అండ్ ట్రంప్ ఏమన్నాడు, 50 days లో సీజ్ ఫైర్ అవ్వాలి అని చెప్పి డెడ్ లైన్ పెట్టాడు. రష్యా చూస్తుంటే 50 days లో మాక్సిమం దగ్గర ఒక 1/3 or 1/4 ఆక్యుపై చేస్తే ఏంటి పరిస్థితి అన్నట్టే ఉంది. ఈ లోపే అసలు వార్ అయిపోద్ది అన్నట్టు చేస్తున్నాడు. చాలా అగ్రెసివ్ గా రష్యా వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. వెరీ కీ రీజియన్స్ ఇప్పటిదాకా ఆక్రమించేశారు, వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది, ఫ్లాగ్ కూడా ఎగరేసుకున్నారు. వీ నీడ్ టు సీ లైక్ ఈ 50 days లో రష్యా ఎంత ఘోరంగా అఫెన్సివ్ గా వెళుతుందో అండ్ ఎంత ఆక్రమించుకుంటుందో. ఆర్ఎల్స్ ఈ లోపే ఇంకా కివ్ వాళ్ళు లైక్ ఉక్రెయిన్ వాళ్ళు పూర్తిగా వీళ్ళ కాళ్ళబేరానికి, రష్యా కాళ్ళబేరానికి వస్తారో మనకు తెలియదు. అసలు డైరెక్ట్ గా అడగచ్చు కదా వాళ్ళు ఏదంటే ఇది క్లోజ్ అవడానికి. కాకపోతే దేశం అంటే మాటలు కాదు, ఇవ్వలేరు కూడా వీళ్ళు కూడా. బట్ ప్రజల ప్రాణాలు అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. ప్రజలందరూ చచ్చిపోయిన తర్వాత ఇంకా ప్రెసిడెంట్ ఎందుకు, ఆ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు, ఆ గవర్నమెంట్ ఎందుకు, వేస్ట్ కదా అంతమందిని ప్రజలను చంపేసి. ఉన్నవాళ్లే నాకు తెలిసి జర్నలిస్ట్ కి చుక్కలు కనబడిపోతున్నాయి. అక్కడ పొలిటికల్ గేమ్స్ కూడా ఏదో ఆడుతున్నారు జర్నలిస్ట్ కి. వీ నీడ్ టు సీ లైక్ హౌ దిస్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ విల్ ఎండ్. ఐ వాంట్ టు సీ ద ఎండ్. ఇంతమంది ప్రజలు చచ్చిపోతుంటే ఇక వేస్ట్ అసలు. వీ నీడ్ టు సీ.